ఈరోజు మా వారు చేసిన పనికి నాకు కన్నీళ్లు తెప్పించారు. పకోడీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తా అని చెప్పాడు. తీరా కట్ చేసే టయానికి పనుందని బయటికి వెళ్ళాడు. 5 నిమిషాల్లో వస్తా అని చెప్పి అర్ధగంట అయినా కూడా రాలేదు. పైగా ఫోన్ చేసి ఆర్డర్ వేస్తున్నాడు, నేనొచ్చేలోపు పకోడీ చేసి పెట్టు తింటాను అని. సార్ ఆర్డర్ వేశాక చేయక తప్పుతుందా? ఏడుస్తూ తూడుస్తూ అయితే ఉల్లిపాయలైతే కట్ చేశాను. తరువాత కట్ చేసిన ఉల్లిపాయలను ఒక గిన్నెలో వేసుకొని బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. తరువాత 2 కప్పుల శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ పిండిని పకోడీలాగా వేసుకోవాలి. పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వలన పకోడీ గట్టిగా క్రిస్పీగా వస్తుంది. ఏ మాటకు ఆ మాట అండి, ఈ గట్టి పకోడీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.